హాయ్ వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్. నా పేరు రాజమల్ల తిరుమల మహారాజ్. ఆధార్ అప్డేట్ విషయం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి చాలామంది పేదవాళ్ళు ప్రతిరోజు మరియు వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని మరి ఆధార్ సెంటర్ల చుట్టూ మండల ఆఫీసులో మరియు ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు ప్రతిరోజు నిరీక్షణం తిరుగుతూ ఉన్నారు. అలాగే విద్యార్థులు, ఇతర పేదవాళ్ళు చాలామంది కూడా అందరూ ప్రతిరోజు చూస్తుంటే మండల ఆఫీసులో మరియు ఇతర ఆధార్ సెంటర్లోకి వెళ్ళి వాళ్ళు ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మరి ఫోటో కానీ మరియు ఇతర ఈ ఆధార్ వ్యవస్థను మరి కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది కాబట్టి ఇది పేదలు మరి అప్డేట్ చేసుకుంటే వాళ్ళకు చాలా సులువుగా మరియు ఫ్రీగా ఉచితంగా చేస్తేనే వాళ్ళకు ఎలాంటి అమౌంట్ లేకుండా తీసుకోకుండా చేస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఇది పేదరికమైన దేశం. ఈ కేంద్ర ప్రభుత్వం మరియు తీసుకొచ్చిన ఈ ఆధార్ విధానాన్ని స్వాగతిస్తున్నాం. ఇది 5 ఇయర్స్కి ఒకసారి, 10 ఇయర్స్కి ఒకసారి కంటిన్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి పేదలకు స్తోమత లేకుండా, అమౌంట్ లేకుండా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓలు కూడా మరి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఈ ఆధార్ సెంటర్లు చాలా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ సెప్టెంబర్ 14వ తారీఖు వరకు అప్డేట్ చేసుకోవచ్చని గడువిచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని మరి ఎక్కడ కూడా చెప్పడం లేదు. అలాగే ప్రజలు కూడా వాళ్ళు ప్రతిసారి అప్డేట్ చేసుకున్నప్పుడల్లా ఒక ₹100 పే చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది 24 అవర్స్ కూడా ఇది మరియు ప్రభుత్వం ఎల్లవేళలా అది ప్రభుత్వ అధికారుల ఆధీనంలో మరియు మండల ఆఫీసర్ ఆధీనంలో అక్కడ మండల ఆఫీస్లోనే దీన్ని అప్డేట్ చేయవలసిందిగా కోరుచా ఉన్నాం. దీన్ని ఇంకా ప్రజలకు చాలా వెసులుబాటు కల్పించే అవకాశం కల్పించాలని వాళ్ళకు ప్రైవేటు వ్యవస్థ వాళ్ళు మరి నిత్యం డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పనితీరును మీరు ప్రజలకు సర్వీస్ మంచిగా అందించి ఎలాంటి అమౌంట్ లేకుండా వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మ సమాజ్ న్యూస్ కోరుతా ఉంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.